108 అనేది చాలా సీక్రెట్ గా మనం చూస్తాం. అయితే ఈ 108 ని ఇంత సీక్రెట్ గా చూడడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే ఎర్త్ నుంచి సన్ వరకు ఎంతైతే డిస్టెన్స్ ఉంది కదా, సో ఈ డిస్టెన్స్ అనేది ఏంటంటే సన్ యొక్క డయామీటర్ ఉంది కదా, ఈ సన్ యొక్క డయామీటర్ ని మనం 108 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎర్త్ నుంచి సన్ వరకు ఉండేటువంటి డిస్టెన్స్ తెలుస్తుంది. సేమ్ అట్లే మూన్ యొక్క డయామీటర్ ని మనం ఇంటూ 108 టైమ్స్ చేస్తే ఎర్త్ నుంచి మూన్ మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్ తెలుస్తుంది. అంటే ఈ ఫార్మేషన్ అనేది ఆ విధంగా తయారైంది అనమాట. ఒక క్యాల్కులేటెడ్ ఫార్మేషన్ ఇది. ఈ క్యాల్కులేటెడ్ ఫార్మేషన్ కాబట్టి ఇక్కడ జీవం అనేది ఉద్భవించింది. సో ఇంకెక్కడైనా స్టార్ సిస్టమ్ లో కూడా అక్కడ జీవం ఉద్భవించడానికి ఇట్లాంటి కొన్ని రీజన్స్ ఉండాలి. సో మన వాళ్ళు పూర్వము ఇట్లాంటివన్నీ కూడా పుస్తకాల్లో రాసిండ్రు. మోడర్న్ సైన్స్ పుట్టని సమయంలోనే మన వాళ్ళు ఇవన్నీ కూడా రాసిండ్రు అనమాట. సో ఇవన్నీ ఏంటంటే జస్ట్ సింపుల్ థింగ్స్ నేను చెప్పింది ఏంటంటే లైక్ మన చిన్నప్పుడు మనం చదువుకున్నటువంటి స్కూల్ పుస్తకాల్లో రాసినటువంటి అంశాలు. ఇంకా డీప్ కూడా చాలా విషయాలు ఉన్నాయి. అది మనం చదువుతుంటే అంటే ఈ రోజు ఉన్నటువంటి ఎంతో లిటరేచర్ ఉంది. ఆ లిటరేచర్ ని మనం చదువుతుంటే మనకు చాలా విషయాలు మనకు తెలుస్తాయి అన్నమాట. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని నేను కోరేది ఇదే ఏంటంటే మన ఏన్షియంట్ టెక్స్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీకోడ్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇట్లాంటి సైన్స్ అంశాలు ఎన్నో మనకు అర్థమవుతాయి అన్నమాట.